హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ గురించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకోవడం జరుగుద్ది. సో ఈ వీడియో పూర్తిగా మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ విధానం అనేది ఖచ్చితంగా మారిపోద్ది. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి యాక్చువల్గా అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైపోతుంది. సో చాలామంది అడిగే మరొక డౌట్, అన్నా మేము ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాం, మేము రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చా చేయరాదా? సో మీరు ఈ రోజు నుండి కనుక కొన్ని పనులు పర్ఫెక్ట్గా మొదలు పెడితే ఎగ్జామ్ అయ్యేంత వరకు వాటిని కంటిన్యూ చేయగలిగితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కొంచెం ఈజీగా క్రాక్ చేసే జాబ్ ఏదైనా ఉందా అంటే అందులో రైల్వే గ్రూప్ డి కూడా ఒకటి. కొద్దిగా ప్రాపర్గా కొన్ని పాటిస్తే ఖచ్చితంగా ఇండియన్ రైల్వేస్లో మీరు అడుగు పెట్టవచ్చు. అవేంటి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో రైల్వే ఎగ్జామ్స్కి ఎంతవరకు కావాలో అవి మాత్రమే ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలో అవే ఉంటాయి. ఓకే, క్లియర్? రైట్. సో చూద్దాం. మనం మొదటగా మీరు చేయాల్సిన పని మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చాక చాలామంది చెప్తూ ఉంటారు, మనకు రిజర్వేషన్స్ లేవు, మనకు జాబులు రావు, నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది, మనకు జాబులు రావు, పోస్టులు తక్కువ ఉన్నాయి, మనకు జాబులు రాలు, వేల ఫీజులు కట్టలేము, మనం కోచింగ్లు తీసుకోలేము కనుక మనకు జాబ్ రాదు. ఇవన్నీ కూడా పనికిరాని మాటలు. సో అలాంటి మాటలను మీరు పట్టించుకోవద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. వీలైతే అసలు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విషయం కూడా ఎవరికి చెప్పకండి. ఓకే. సో నెక్స్ట్ మీ చేతుల్లో ఉన్నది ఏంటిదంటే కేవలం చదవడం, ఎగ్జామ్లో రాయడం. ఇంతకు మించి ఏమీ లేదు. చదవడం, ఎగ్జామ్లో రాయడం. మన పని చదవాలి, రాయాలి, అంతే. ఇంకా వేరే వేటి గురించి ఆలోచించొద్దండి. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనే విషయం మన చేతుల్లో లేదు, కోర్టు కేసులు ఉన్నాయనే విషయం మన చేతుల్లో లేదు, కట్ ఆఫ్ మన చేతుల్లో లేదు. మనం ఏం చేయాలి? ఎగ్జామ్ పెట్టేంత వరకు వీలైనంత ఎక్కువ చదువుతూ ఉండాలి, రివిజన్ చేస్తూ ఉండాలి, దాన్ని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో వీటన్నిటి గురించి అనవసరపు విషయాలు అన్నట్టు ఇవన్నీ కూడా. అందుకే నేను ఎప్పుడు వాటి గురించి ఎప్పుడు మీతో డిస్కస్ చేయను యూట్యూబ్లో. ఈ కట్ ఆఫ్స్ అని, బ్రేకింగ్ న్యూస్ అని, కోర్టు కేసు అని, ఇదంతా మన చేతుల్లో లేని పని. వాడు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్తాడు ఒక పాయింట్లో, ఎట్ ఎనీ టైం మేము ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని వాడు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఎగ్జామ్ అయిపోయాక కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడ. సో మన చేతుల్లో లేని పని గురించి మనం పదే ఆలోచించడం అనేది తెలివి తక్కువ పని అన్నట్టు. మన చేతుల్లో ఉన్న పని ఏంటిది? చదవడం, రివిజన్ చేయడం, ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయడం. మనల్ని మనం నమ్ముకోవాలి. క్లియర్? రైట్. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం చూద్దాం ఒకసారి. ఈ బుక్ వచ్చేసి కవర్ పేజ్, మీకు ఏదైతే నేను బుక్ అనేది రిలీజ్ చేశానో దాని యొక్క కవర్ పేజ్. మీకు ఇలాంటి కవర్ పేజ్ ఎక్కడ ఉండదు, మీకు ఎక్కడ కూడా ఉండదు ఇలా. ఓకే. సో ఇది తీసుకోవాలనుకునేవారు ఇక్కడ 8,000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి తెలుగులో బుక్ ఇది. ఇప్పటి వరకు ఎవరు ఇలా ఇవ్వలేదు మీకు, మొట్టమొదటిసారిగా మనమే ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ వన్ డే తెలుగులో రైల్వే ఎగ్జామ్స్కి అంటే లాస్ట్ బెంచెస్ అనేలా నేను తీర్చిదిద్దుతా దీన్ని షూర్గా, వన్ డే ఖచ్చితంగా. సో ఈ బుక్ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బుక్ అని ఈరోజు తీసుకునే వాళ్ళు 300 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు. 25th 2025 తీసుకోవాలనుకునేవారు తీసుకోండి, ఈరోజే మీ ఇంటికి పంపడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కవర్ పేజ్లో బ్యాక్లో మీకు ఇక్కడనే నేను మెన్షన్ చేశాను చాలా క్లియర్గా. దీని తర్వాత టైం టేబుల్ కూడా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. మీరు రైల్వే ఉద్యోగి కావాలనుకుంటున్నారా? అయితే ఇలా సిద్ధం అవ్వండి అని. సో ఒక్కొక్క పాయింట్ గురించి మనం చూద్దాం. మొదటగా పరీక్ష విధానంపై అవగాహన అని పెట్టాను. అంటే మీరు రైల్వేలో ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుదామనుకుంటున్నారో ఆ పరీక్ష విధానము, సబ్జెక్టు వారీగా మార్కుల కేటాయింపు, ప్రీవియస్ పేపర్లను పరిశీలించి ప్రశ్నలను అడిగే విధానంపై అవగాహన కలిగి ఉండాలి.
ఈ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. రైల్వే ఎగ్జామ్ సిలబస్ అంతా ఒకటైనప్పటికీ అదే సోషల్, అదే సైన్స్, అదే జీకే, అదే అరిథమెటిక్, అదే రీజనింగ్, అదే కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుదామనుకుంటున్నారో అని మెన్షన్ చేశాను. అంటే ఎన్టీపీసీకా, గ్రూప్ డీకా. సో మనం ఇక్కడ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతాము. సో గ్రూప్ డి యొక్క పరీక్ష విధానం ఏ విధంగా ఉంది? ఒకటే సిబిటి. సబ్జెక్ట్ వారీగా మార్కుల కేటాయింపు ఎలా ఉంది? అరిథమెటిక్లో ఎలా ఉంది, రీజనింగ్లో ఎలా ఉంది, సైన్స్ ఎలా ఉంది, అదర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంది? ఇదంతా కూడా చూసిన తర్వాత ప్రీవియస్ ప్రశ్నలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, ఏ డెప్త్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏదో 100 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు డెప్త్కి వెళ్ళిపోతే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పేపర్ ప్యాటర్న్ మారలేదండి. పేపర్ ప్యాటర్న్ మారలేదు. మొన్న ఏఎల్పి పేపర్ కూడా మనం డిస్కస్ చేసాం, మొన్న జరిగిన పేపర్. ఏదో 5-6 క్వశ్చన్లు కొద్దిగా మనకు కనబడని క్వశ్చన్లు వస్తే మారిపోయినట్ల. ఏదో మారింది, మేము ఇంకేదో చెప్తున్నామని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కావచ్చు, చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేసే పని తప్పించి ఏం మారలేదు. ఎప్పుడు కూడా వాడు సబ్జెక్ట్ వచ్చినోడు ఎప్పుడైనా ఆన్సర్ చేయగలడు. ఓకే, సో ఇది తెలుసుకున్న తర్వాత మనకు ఒక ఓవరాల్గా ఐడియా వచ్చింది గ్రూప్ డికి ఏ విధంగా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఒక క్లారిటీ వచ్చింది. దెన్ మీ నైపుణ్యంపై అవగాహన. అంటే మరి మనకేమొచ్చో చూడాలి కదా. ఫస్ట్ ఏం చేసాం, రైల్వే ఎగ్జామ్కి ఏం కావాలో వాడు చెప్పాడు. దెన్ మనకేమొచ్చో మనం చూసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ నైపుణ్యం కలిగి ఉన్నారు, అది ఎంతవరకు మీ పరీక్షకు ఉపయోగపడుతుంది. అంటే మనం అరిథమెటిక్లో బాగా తోపులం అనుకోండి, అరిథమెటిక్ నా ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది తెలుసుకోవాలి. లేదు నేను బాగా సోషల్లో బాగా తోపును సార్, లేకపోతే నాకు పాలిటీ బాగా వచ్చు సార్ అని అనుకున్నాం అనుకో, పాలిటీని గ్రూప్ డీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా వేసుకోవాలి. మీరు ఏ సబ్జెక్టులో తక్కువ నైపుణ్యం కలిగి ఉన్నారు, అది ఎంతవరకు మీ పరీక్షకు నష్టాన్ని కలగజేస్తుంది అనే దానిపై ఒక అవగాహన కలిగి ఉండాలి. సో మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ గ్రూప్ డి ఎగ్జామే కనుక చూస్తే, ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, అరిథమెటిక్ బాగొచ్చు, వానికి అరిథమెటిక్ బాగొచ్చు కనుక గ్రూప్ డిలో డెఫినెట్లీ ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంకో పర్సన్ ఉన్నాడు, అరిథమెటిక్ చాలా వీక్, వానికి ఎక్కువ నష్టం కలుగుతుంది కదా, అవునా? వీనికి ఎక్కువ నష్టం కలుగుతుంది. బి అనే పర్సన్ అరిథమెటిక్లో తక్కువ స్కిల్స్ ఉన్నాయి, సో వీనికి ఎక్కువ నష్టం కలుగుతుంది. ఏ అనే పర్సన్ అరిథమెటిక్లో ఫుల్లీ టాలెంటెడ్, వీనికి కొంచెం లాభం పొందుతాడు. సో అంటే వీళ్ళిద్దరు కూడా గ్రూప్ డి ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. బట్ వీళ్ళ యొక్క ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, మారాలి. అందరూ ఒకటేలా చదవలేరు కదా. ఇక్కడ ఏవాడు బియోడు సేమ్ ఎట్లా చదువుతాడు, వీనికి ఎక్కువ వచ్చేది ఉంది, తక్కువ వచ్చేది ఉంది. సో అది మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఇక్కడ. ఈ రెండు తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ ఏంటో చూసాం, దెన్ మనకేమొచ్చో చూసుకున్నాం. ఈ రెండు వచ్చిన తర్వాత పై 2 విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక మంచి టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఏదో టైం టేబుల్ అనగానే యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, మార్నింగ్ 5 గంటలకు లేవండి, 5 గంటల నుండి 7 గంటల వరకు జీకే చదవండి, లేకపోతే 7 గంటల నుండి 9 గంటల మ్యాథ్స్ చదవండి, మధ్యాహ్నం మళ్ళీ ప్రీవియస్ పేపర్ చేయండి. ఇవంతా కూడా అందరికీ ఒకటే టైం టేబుల్ అనేది పనికిరాదు, ఎప్పుడూ పనికిరాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, చాలామంది గమనికని పెట్టాను. చాలామంది చేసే పొరపాటు పరీక్ష విధానాన్ని పరిశీలించకుండా కొద్దిమంది తమకు ఎక్కువ నైపుణ్యం ఉన్న సబ్జెక్టుపై, మరికొంతమంది తమకు తక్కువ నైపుణ్యం ఉన్న సబ్జెక్టుపై ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ రెండు కూడా తప్పులే. ఏంటి అంటే, ఇప్పుడు నాకు మ్యాథ్స్లో బాగొచ్చు అని నేను మ్యాథ్సే ఎక్కువసేపు చదివిన అనుకో, యూజా కాదు. లేదు నేను మ్యాథ్స్లో చాలా పూరు, సపోజ్ సోషల్లో పూర్ అనుకుందాం, క్లారిటీ వస్తుంది. సోషల్లో బాగా పూర్ సార్ నేను అని సోషల్ ఎక్కువ టైం స్పెండ్ చేసాడు, కరెక్టా? తప్పు. ఎందుకు అని అంటే మనకి ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది చూసుకోవాలి. మీ పరీక్షల్లో సబ్జెక్టును బట్టి, మీ నైపుణ్యాన్ని బట్టి టైం టేబుల్ తయారు చేసుకోవాలి. అందరికీ ఒకే టైం టేబుల్ పనికి రాదు. మీకు ఇలాంటి కవర్ పేజ్ ఏ బుక్ మీద ఎవడు చెప్పడు కూడా. ఓకే, సో ఈ టైం టేబుల్ ఎలా అనేది నేను క్లియర్గా మీకు లాస్ట్లో చెప్తాను, దాన్ని మెన్షన్ చేశాను, చెప్తాను. నెక్స్ట్ ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, చదివే విధానంపై అవగాహన. అంటే మరి ఒక్కో పరీక్షకు ఒక్కో విధంగా చదవాలి కదా. చూడండి, ఒక్కో పరీక్ష ఒక్కో విధంగా చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాలపై అన్ని రకాల పోటీ పరీక్షలకు అనేవి ఉపయోగపడనని ఉంటుంది. మనం ఏ బుక్ తీసుకున్నా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఉంటుంది దాని మీద. అంటే
యూపీఎస్సీకి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడుతుంది, మనకి డిఫెన్స్కి ఉపయోగపడుతుంది, బ్యాంకింగ్లకు అన్నీ ఉపయోగపడుతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కి రైల్వే గ్రూప్ డికి ఎగ్జామ్స్కి తేడా ఉన్నట్లే మన ప్రిపరేషన్లో కూడా మరి తేడా ఉండాలి కదా. అదే బుక్ తీసుకున్నాం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. సపోజ్ వాడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నాడు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. నేను రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. ఇద్దరం కలిసి ఒకటే బుక్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ తెచ్చుకున్నాం. అదే బుక్, బట్ వాడు చదివేది ఏముంటుంది, వాడు ఒకలా చదవాలి అదే బుక్ని, నేను ఒకలా చదవాలి కదా. కానీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చెప్తారంటే క్లాసులు వానికి అయ్యే క్లాసులు చెప్తారు, నాకు అయ్యే క్లాసులు చెప్తారు. అర్థమైందా? పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా ఏదైనా కానీ వానికి అయ్యే చెప్తారు, నాకు అయ్యే చెప్తారు క్లాసెస్. బట్ ఎగ్జామ్లో తేడా ఉంది కదా. మరి ఎగ్జామ్లో తేడా ఉన్నప్పుడు మన ప్రిపరేషన్లో కూడా చేంజ్ ఉండాలిగా. ఆ చేంజే మనం కనుక్కోవాలి. రైల్వే ఎగ్జామ్కు ఆ పుస్తకాల్లో ఏం చదవాలో తెలుసుకోవాలి, ఎంత చదవాలో ఎలా చదవాలో తెలుసుకోవాలి. అంటే ఆ పర్టిక్యులర్ ఆ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో మన రైల్వే ఎగ్జామ్కి ఏం ఉపయోగపడుతుంది మరి అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోగలిగితే డెఫినెట్లీ మీరు క్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ అవి ఎప్పుడు తెలుసుకోవచ్చు? అది ప్రీవియస్ పేపర్లపై అవగాహన ఉన్నప్పుడు. ఓకే. సో నెక్స్ట్ రివిజన్ చేయడంపై అవగాహన. మనం బుక్స్ కూడా మన బుక్స్ ఏం చదవాలి అని అంటే ఏ బుక్ అయినా కానీ పనికిరాని పుస్తకం అంటూ ఏది ఉండదండి. బట్ ఆ పుస్తకంలో మనకు పనికి వచ్చేది ఏది అనేది తీసుకోవాలి. ఒక 500 పేజీలతో ఒక బుక్ రిలీజ్ చేస్తే, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఒక బుక్ రిలీజ్ చేస్తే అందులో మన రైల్వేకి ఏం కావాలో 100 పేజీల ఆ 100 పేజీలు మనం క్యాచ్ చేయగలగాలి. సో అలాంటి క్లాసెస్ మన దగ్గర ఉంటాయి. ఓకే, మీరు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చదువుతున్నాం, అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? రివిజన్ చేయాలి. ప్రతిరోజు కొత్త కొత్తవే చదివితే రివిజన్ ఎప్పుడు చేస్తావు? అందుకే వారంలో 2 రోజులు ఎప్పుడైనా వరుసగా ఒక 2 days సాటర్డే సండే రివిజన్కు పెట్టుకోండి. ఒక సాటర్డే అండ్ సండే రివిజన్కు పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ చదువుతూ ఉంటే మరి రివిజన్ చేయకపోతే మర్చిపోతాం కదా. అందుకే వీకెండ్స్ రివిజన్ చేయండి. వీకెండ్స్ అని కాదు, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక వారంలో 2 కంటిన్యూ డేస్ పెట్టుకోండి. నెక్స్ట్ టెస్ట్ రాయడం మరియు ప్రీవియస్ పేపర్స్పై అవగాహన. నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే మీరు రివిజన్కి కేటాయించిన 2 రోజులు 2 టెస్టులు రాయాలి మరియు 2 ప్రీవియస్ పేపర్స్ పరిశీలించాలి. రాయడం మాత్రమే కాదు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ రాయండి. ఏదైనా ఒక స్టాండర్డ్ మాక్ టెస్టులు ఉంటే మాక్ టెస్టులు రాయండి. ఓకేనా? ఏది 2 టెస్టులు ప్రీవియస్ పేపర్స్నే మాక్ టెస్టులుగా రాయండి, సరిపోతుంది. ప్రత్యేకంగా ఇప్పట్లో ఏమైపోయిందంటే మాక్ టెస్టులు అనగానే ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు, ఆ బుక్లో 10 క్వశ్చన్లు, ఈ బుక్లో 10 క్వశ్చన్లు తీసుకొచ్చి ఒక మేము 1000 మాక్ టెస్టులనో లేకపోతే 500 మాక్ టెస్టులనో 2000 మాక్ టెస్టులనో ఇన్ని పెడతా ఉన్నారు. చాలామంది చూశాను. బట్ అన్నీ మనం ఎన్ని రాస్తాం మనం ఒక మాక్ టెస్టులు చెప్పండి? ఒక ప్రాపర్గా 100, అంతకుమించి ఎక్కువ రాయదు కూడా. ఏం చేస్తావు రాసేసా? నేర్చుకోవాలి ఫస్ట్. 1000 మాక్ టెస్టులు రాయలేం మనం, 1000 గంటల క్లాసెస్ వినలేం మనం. ఓకే, సో అది. సో ప్రీవియస్ పేపర్ ఏదో రాసినాం 50 మార్కులు వచ్చి నేను పక్కన పెట్టకుండా మనం ఏ సబ్జెక్ట్లో తప్పులు చేస్తూ ఉన్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నాం, తొందరపడి తప్పులు చేసామా, అసలు ఆ క్వశ్చన్కి ఆన్సరే తెలియక తప్పులు చేసామా అనేది తెలుసుకోవాలి. సో మీరు ఈ మాక్ టెస్ట్లకి టెక్స్ట్ బుక్ అనేది ప్రిఫర్ చేయండి, లేకపోతే ఇంకేమన్నా స్టాండర్డ్ ఏమైనా ఉంటే చూడండి. ఓకే. నెక్స్ట్ పరీక్ష రాసే విధానంపై అవగాహన ఉండాలి. టైం సరిపోలేదు, ఈజీ ప్రశ్నలు చివరికి ఉన్నాయని మాటలతో సరిపెట్టకుండా ఎగ్జామ్ రాసే విధానం తెలుసుకుంటే రైల్వే పరీక్షలో టైం ఖచ్చితంగా సరిపోతుంది. నేను ఆల్రెడీ టైం మేనేజ్మెంట్కి సంబంధించిన వీడియో నేను 2-3 days బిఫోరే చేశాను, కూడా చూడండి ఒకసారి. ఓకే. సో డెఫినెట్లీ మీరు మీ జీవితంలో ఉన్న అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని, ఉన్నత స్థానాలని అధిరోహించాలని, మీరు మీ కుటుంబ సభ్యులు సుసంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది ఉంటుంది. కొన్నిసార్లు మీరు చేసే చిన్న ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి చేరుస్తుంది. భగవద్గీతలో నాకు నచ్చిన కోట్. సో ఇది మీకు కవర్ పేజీగా కనిపిస్తుంది. ఇది ఫాలో అవ్వాలి. దెన్ టైం టేబుల్ ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. క్లియర్? సో ఇప్పుడు నేను ఒక 5గురిని తీసుకున్నాను. ఒక పర్సన్ అరిథమెటిక్లో తోపు, ఇంకో పర్సన్ రీజనింగ్లో తోపు, ఇంకో పర్సన్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో తోపు, సైన్స్లో తోపు ఇంకోడు అన్నీ నార్మల్గా వచ్చేటోడు.
సో ఇది ఎందుకు ఈ 3 సబ్జెక్టులు ఒకటే దగ్గర కలిపానంటే ఈ 3 కలిపి కొన్ని మార్క్స్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీరు ఎన్ని గంటలు చదవాలి అనేది ఇప్పుడు బాగా కొద్దిగా ఎక్కువ పవర్ ఉన్నోడు 3 గంటలే చదివితే సరిపోతుంది. కొంచెం డల్గా ఉన్నోడు మల్టిపుల్ టైం చదవాలి కనుక 5 గంటలు సరిపోతుంది అట్లా. అంతేగాని 2 గంటల లేకపోతే ఉదయం రాత్రి అనేది పక్కన పెట్టేసి. మీరు ఎంప్లాయీస్ అనుకోండి, మీకు 3 గంటల టైం ఉంటే 3 గంటల టైంని ఇట్లా సెట్ చేసుకోండి. లేదు సార్ నేను ఫుల్లీ ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉన్నాను సార్ నాకు అని అంటే మీ ఉన్న 7 అవర్స్ 8 అవర్స్ దాన్ని ఇట్లా టైంలో ప్రాపర్గా అరేంజ్ చేసుకో. ఇక్కడ మీ యొక్క టైంలో పర్సంటేజ్ ఇచ్చాను. 20% టైం అనుకోండి, ఒక గంటలో 20% ఎంత, లేదు 6 గంటలలో చదువుతా అంటే 6 గంటలలో 20% ఎంత, ఇట్లా డివైడ్ చేసుకోండి. సో ఇప్పుడు అరిథమెటిక్ చూస్తే 25 మార్క్స్ మనకి, రీజనింగ్ చూస్తే 30 మార్క్స్, సైన్స్ చూస్తే 25 మార్క్స్, ఇక జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ చూస్తే 20 మార్క్స్. ఇది మన యొక్క పేపర్ ప్యాటర్న్. సో అరిథమెటిక్లో తోపైన వ్యక్తి ఏం చేయాలంటే నువ్వు ఆల్రెడీ తోపే, సో అందుకే 20% టైం అరిథమెటిక్ మీద చూపెట్టు, రీజనింగ్ మీద 20% చూపెట్టు. అరిథమెటిక్లో తోపైన వాడు రీజనింగ్లో కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటాడు, అందుకే సేమ్ పెట్టాను. సైన్స్ వెరీ ఇంపార్టెంట్ కనుక నువ్వు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయి, 30% టైం. అండ్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ మీద కూడా 30% టైం స్పెండ్ చేయి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అరిథమెటిక్ రీజనింగ్లోనే 55 మార్క్స్, బట్ నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్నావు అక్కడ, అందుకే వాటికి కొంత వీటికి కొంత అనేది నేను అరేంజ్ చేశాను. నెక్స్ట్ రీజనింగ్లో తోపైన వ్యక్తి అరిథమెటిక్ మీద 20% టైం స్పెండ్ చేయి, రీజనింగ్ మీద 20%, సైన్స్ మీద 30%, సోషల్ మీద 30% టైం స్పెండ్ చేయి. సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ ఆ 3 కూడా అందులోనే రావాలి. ఓకే. సో ఎందుకంటే అరిథమెటిక్ వచ్చినోడికి రీజనింగ్ వస్తుంది, రీజనింగ్ వచ్చినోడికి అరిథమెటిక్ మోస్ట్లీ వస్తుంది. సో నెక్స్ట్ నువ్వు సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది తర్వాత చూద్దాం. సైన్స్లో తోపైన వ్యక్తి, సైన్స్లో తోపైన వ్యక్తి నువ్వు ఆల్రెడీ సైన్స్లో తోపు కనుక అక్కడ చాలా తక్కువ టైం స్పెండ్ చేయి, 20% టైం స్పెండ్ చేయి. అరిథమెటిక్ రీజనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక అరిథమెటిక్ మీద 30%, రీజనింగ్ మీద 30% టైం స్పెండ్ చేయి. అండ్ జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ మీద 20% టైం స్పెండ్ మెయిన్గా ఫోకస్ చేయండి కొన్ని పాయింట్స్. ఇక అన్నీ సమానంగా వచ్చేటోడు, నాకు ఏది రాసా అన్నీ సమానంగానే వస్తాయి అనుకుంటే అరిథమెటిక్ మీద 30, రీజనింగ్ మీద 30, సైన్స్ మీద 25%, మిగిలిన 15% మిగిలిన వాటి మీద. ఈ విధంగా లేదు సార్ నేను సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ ఇదంతా కూడా జనరల్ స్టడీస్ రిలేటెడ్ కనుక వీటిలనే తోపును సార్ నేను అంటే కొంచెం చేంజ్ చేసుకోవాలి. అరిథమెటిక్ మీద 30%, రీజనింగ్ మీద 30%, సైన్స్ మీద 25% టైం స్పెండ్ చేయి, వీటి మీద 15% టైం స్పెండ్ చేయి. ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను చూడ, మీరు సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎందులో కనుక తక్కువ నాలెడ్జ్ ఉంటాయి దాని మీద ఎక్కువ టైం కేటాయించండి. నాకు ఫిజిక్స్ ఎక్కువ సార్ వచ్చు సార్ అంటే దాని మీద కొంత టైం తక్కువ చేసుకొని మిగిలిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ ఎందులో తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటే దానిపైన ఎక్కువ టైం కేటాయించండి. అండ్ ఇందులో మెయిన్గా సెలెక్టెడ్ టాపిక్సే చదవండి. సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో సెలెక్టెడ్ టాపిక్స్ అన్నీ వద్దు, నా సజెషన్ అది. మనం అవసరమైంది చదివిన తర్వాత స్టిల్ మనకు టైం ఉందని అంటే వేరే టాపిక్స్కి వెళ్ళొచ్చు, కానీ మెయిన్గా కొన్ని సెలెక్టెడ్ టాపిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ విధానం కనుక ఉంటే ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. మనం ఇంకో 2-3 డేస్లో దీని క్లాసెస్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.